హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లిటిల్ థింగ్స్ వీ డోంట్ నోటీస్. నిజంగానే మనం ఏదైనా పనులు చేసేటప్పుడు మన ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. లైక్ ఏదైనా మూతలు ఓపెన్ చేసేటప్పుడు అవి రాకపోతే మనం ఇలా పెట్టేస్తూ ఉంటాం అనమాట. అలా అవసరం లేదు, బట్ అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది. ఏదైనా బరువులు లేపేటప్పుడు, మనం ఏదైనా మేకప్ వేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతూ ఉంటుంది. నోటీస్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మా హస్బెండ్ చిన్న వీడియో ప్లాన్ చేసాము. సరే, నైట్ ఏం చేయమంటావు? ఏం చేసినా పర్లేదు కానీ ఫోన్ మాత్రం చేయకు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడైతే వీడియో చేశాను. ప్రతి ఒక్కదానికి ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది అన్నట్లు ఈ గ్యాస్ సిలిండర్లు కూడా ఒక రోజు వచ్చింది నిజంగా. లేదంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్యాస్ సిలిండర్ వీడియోస్ని అయితే ఖచ్చితంగా చేశారు. వాటి కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుగా. అవును, నిజ జీవితంలో ఏది లేకపోయినా సరే నడవదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ వీడియో కూడా గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడే దానికి రిలేటెడే చేసామన్నమాట. అంటే మా హస్బెండ్ సిల్వర్, నేను గోల్డ్, మా బొడ్డోడేమో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అనమాట. అప్పటి వరకు సిల్వర్కి గోల్డ్కి ఉన్న రేట్ కూడా లేదనమాట ఎల్పిజి సిలిండర్ అప్పుడు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది కూడా అప్పుడే గ్యాస్ గాన్, హీటర్ ఆన్. ఇలా అయితే చాలా మంది చేసుకుంటారు పాపం, చాలా తిప్పలు పడతారు. ఊర్లలో ఉన్న వాళ్ళైతే ఎలా అయినా సరే పొయ్యి పెట్టుకుని అయినా సరే వండుకుంటారు. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. 24 hours డిప్రెషన్. ఈ వీడియోస్ చూసి మా చుట్టాలందరూ ఈ వీడియో చూసి అదేంటే అరటిపండు తినకుండా తొక్క తిన్నావు అని ఫోన్ చేసి అడిగారు అనమాట. బాగానే ఫాలో అవుతున్నారు మనల్ని. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము ముగ్గురం కలిసే చేసాం మళ్ళీ ఈ వీడియో. ఆ బుడ్డోడు చదవట్లేదు అనేసి నేను తిడుతూ ఉంటాను అనమాట. వాళ్ళ డాడీ చూసి అయ్యయ్యో వీడు బుక్ అయిపోయాడే అనేసి, నా చేతిలో ఫోన్ ఉంటే, ఇప్పుడు ఈ వీడియోకి అర్థం నా చేతిలో ఫోన్ ఉంటే ఇంకా నేను ఏం పట్టించుకోను అని అనమాట. నిజంగానే ఈ రోజుల్లో అలానే తయారయ్యామన్నమాట. అదిగో మా వాడైతే యాక్టింగ్ చేయరా అంటే జీవించేస్తున్నాడు. ఇంకా అయిపోయిందేమో వీడియోని వీడు తిరిగేసాడు. ఇంకా తీయలేక మేము ఇంకా అప్లోడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ హౌ మెనీ చిల్డ్రన్స్ వాంట్ అని అడిగితే, అప్పట్లో ఇగో ఇక్కడ ఎన్ని గీతలు, ఎంతమంది పిల్లలు అని చూసుకునే వాళ్ళం. బట్ పెళ్ళయ్యి ఒక పిల్లడు పుట్టిన తర్వాత వామ్మో సెకండ్ బేబీ అని భయం పడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2026 బి లైక్. మార్చి నెల అయితే అస్సలు ఎన్ని ఉన్నాయి, హోలీ, నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఆ మంత్లోనే, అన్ని టెన్షన్స్ ఆ మంత్లోనే, నెక్స్ట్ వరల్డ్ కప్ ఆ మంత్లోనే, నెక్స్ట్ హాట్ ఎండలు, నెక్స్ట్ వర్షం కూడా ఆ మంత్లోనే, నెక్స్ట్ వరల్డ్ వార్ కూడా అప్పుడే కదా, నెక్స్ట్ ఈద్, నెక్స్ట్ గ్యాస్ షార్టేజ్ కూడా అప్పుడే, ఉగాది, శ్రీరామనవమి కూడా అప్పుడే జరిగింది. స్టిల్ మార్చ్ ఈజ్ పెండింగ్ అనేసి ఒక వీడియో. నెక్స్ట్ బ్యాడ్ పీపుల్ ప్రేయింగ్, అంటే వాళ్ళు ఎలా ప్రేయర్ చేసినా వాళ్ళకి అన్నీ ఉంటాయి. గుడ్ పీపుల్ ప్రేయింగ్, ఏం చేసినా ఎలా చేసినా మంచి వాళ్ళు మాత్రం ప్రాబ్లమ్స్, ఈఎంఐస్, బ్యాంక్ లోన్స్, హాస్పిటల్ బిల్స్ ఇవే మిగులుతున్నాయి అని ఆ వీడియో. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ టైమింగ్స్ 3 PM అయిపోతుంది. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ 6 PM అయిపోతుంది. బట్ మదర్ జాబ్ మాత్రం 24 hours. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.